ఆక్టోపస్ ఆక్టోపస్ అనేది సీ యానిమల్. ఇది సముద్రంలోనే బ్రతకగలుగుతుంది, అంటే సాల్ట్ వాటర్లోనే బ్రతకగలుగుతుంది. ఇది ల్యాండ్ మీద కానీ ఫ్రెష్ వాటర్లో కానీ బ్రతకలేదు. ఆక్టోపస్కి 8 ఆర్మ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆర్మ్లో ఒక్కొక్క మినీ బ్రెయిన్ ఉంటుంది, అండ్ అలానే సెంట్రల్ బ్రెయిన్ కూడా ఉంటుంది. సో టోటల్లీ ఆక్టోపస్కి 9 బ్రెయిన్స్ ఉంటాయి, అలానే 8 ఆర్మ్స్ ఉంటాయి. ఆక్టోపస్ తనకి ఆహారం దొరకనప్పుడు తన ఆర్మ్స్ని తనే తినేస్తుంది. తన ఆర్మ్స్ అనేవి రీగ్రోత్ మరలా అవుతాయి. ఒకసారి కట్ అయిన ఆర్మ్ మరలా రీజనరేట్ అనేది అవుతుంది. ఇమీడియట్గా రీగ్రోత్ అనేది జరగటం స్టార్ట్ అవుతుంది. ఆక్టోపస్కి 3 హార్ట్స్ ఉంటాయి. 2 హార్ట్స్ బ్లడ్ని గ్రిల్స్కి పంపించడానికి యూజ్ అవుతాయి. థర్డ్ హార్ట్ ఎంటైర్ బాడీకి బ్లడ్ని పంప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆక్టోపస్ స్విమ్ చేసేటప్పుడు థర్డ్ హార్ట్ వర్క్ అవ్వదు, అది రెస్ట్ స్టేట్లో ఉంటుంది. ఆక్టోపస్కి సెల్ఫ్ డిఫెన్స్ నేచర్ ఉంది. ఏదైనా యానిమల్ తన్ని అటాక్ చేస్తున్నప్పుడు ఒక ఇంక్ని అది రిలీజ్ చేస్తుంది. సో ఆ ఇంక్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆక్టోపస్ బ్లడ్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్లో ఉంటుంది. ఎందుకు అంటే ఆక్టోపస్లో హిమోసైనిన్ అనేది ఉంటుంది. ఈ హిమోసైనిన్ అనేది కాపర్ బేస్డ్, సో అందుకనే బ్లూ కలర్లో ఉంటుంది. ఆక్టోపస్కి కలర్ చేంజింగ్ నేచర్ కూడా ఉంది. ఆక్టోపస్ కలర్ బ్లూ నుంచి ఎల్లోగా, ఎల్లో నుంచి వైట్గా, వైట్ నుంచి రెడ్గా చేంజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఆక్టోపస్ ఎంత తెలివైనది అంటే ఏదైనా ఒక జార్లో ఆక్టోపస్ని పెట్టి క్యాప్ మూసేస్తే ఆక్టోపస్ ఈజీగా ఆ క్యాప్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకొని ఆక్టోపస్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అలా ఒకసారి క్రాబ్ని కూడా అలా ఒక బార్లో పెడితే ఆక్టోపస్ ఆ క్రాబ్ని తినటానికి ఈజీగా ఆ క్యాప్ని ఓపెన్ చేసి క్రాబ్ని తినేస్తుంది. ఆక్టోపస్ ఎంత తెలివైనది అంటే ఆక్టోపస్ని ఒక పజిల్లో వేస్తే అది ఈజీగా ఎండ్ డోర్ని తెలుసుకొని బయటకు వచ్చేస్తుంది.